रियासत के चीफ मिनिस्टर केसीआर ने वाज़ेह किया कि अगरचे हिंदुस्तानियों की इंफरादियत बहुत मजबूत है, लेकिन हम एक टीम के तौर पर नाकाम हो रहे हैं। वज़ीर आला ने यह बात पुलिस कमांड एंड कंट्रोल सेंटर के इफ्तिताह के मौके पर कही। हिंदुस्तान में हमें कुछ छोटे मसाइल दरपेश हैं। हमारी शख्सियत बहुत मजबूत है। हम दुनिया में चौथे और पांचवें नंबर पर हैं। बहैसियत फर्द हम अजीम हैं, लेकिन बहैसियत टीम हम कुछ हालात में नाकाम हो रहे हैं। हम 50% काम करते हैं जो हाल में रहते हैं, और 25% माजी के करीब और 25% मुस्तकबिल में रहते हैं। पैदावारियत इसके साथ नहीं आएगी, मेयार खो गया है। इसीलिए बुजुर्ग कहते हैं कि जो भी करो उससे लुत्फानंदोज होना चाहिए। वो कहते हैं कि अगर आप खाना खाते हैं तो भी आप उसे मसालेदार और जायकेदार बनाएं। अगर खुलूस, फसाहत, सियाक और सबाख, इस्तिकामत और एकजहती हो तो कोई चीज नाकाबिल हुसूल नहीं रहती। वज़ीर आला केसीआर ने वाज़ेह किया कि हम यकीनी तौर पर फुतुहात हासिल करेंगे। ఇండియాలో మనకు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని పెద్ద ఫిలాసఫీ దాంట్లో నేను పెద్దగా పోదలుచుకోలేదు. మన వ్యక్తిత్వ పటిమ, ఇండియన్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ. చాలా మనం దాదాపు 4వ ర్యాంకులో 5వ ర్యాంకులో ఉంటాం ప్రపంచంలో. యాజ్ పర్ అవర్ ది ఇండివిజువాలిటీ ఈజ్ కన్సర్న్, వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ. వ్యక్తులుగా మనం చాలా గొప్పవాళ్ళం, కానీ టీం అనే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతా ఉంది. ఇంకొక 2-3 చిన్న ఫ్లాస్ కూడా మనకు ఉన్నాయి. లీకేజ్ ఆఫ్ డైనమిజం కూడా చాలా ఎక్కువ. ఇమీడియట్ పాస్ట్కి ఇమీడియట్ ఫ్యూచర్ వరసి కూడా కొద్దిగా లీక్ అవుతూ ఉంటాం. సాధారణంగా మనం ఏదో లేచి అట్లాగా ఆఫీస్కి బయలుదేరిపోతా ఉంటే ఎవడో ఒకడు కొంచెం దుర్సారి ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ 10 నిమిషాలు ఆలోచించి అక్కడే వదిలిపెట్టాం. సాయంత్రం దాకా మనకు వెళ్తూ ఉంటుంది, వీడు ఎందుకు నన్ను ఇట్లా అన్నాడు ఏమిటి మర్చిపోం. సో ఏదో అవసరమై నేను మా నాగేంద్ర గారిని ఒక 10 రూపాయలు కావాలనితే ఇస్తానులే, తప్పకుండా సాయంత్రం రండి అని చెప్తే ఇస్తారంటవా, ఇచ్చేది నమ్మకమేనా అంటే 25% ఇమీడియట్ పాస్ట్కి, 25% ఇమీడియట్ ఫ్యూచర్కి, ఫ్యూచర్ వరీస్కి లీక్ అవుతూ వర్తమానంలో 50% మనం లైవ్గా పనిచేస్తూ ఉంటాం. దాని ద్వారా రావాల్సినటువంటి ఆ ప్రొడక్టివిటీ రాదు, క్వాలిటీ పోతుంది. అందుకే చాలామంది పెద్దలు ఏం చేసినా రసించి చేయాలని చెప్తారు. మన తెలుగులో చెప్పినప్పుడు భోజనం చేస్తే కూడా రసించి భోజనం చేయాలని చెప్తారు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఎట్ ఇట్స్ ఇమ్మెన్స్ అనే పద్ధతిలో చెప్తారు. దానికోసమే నేను చెప్పింది చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భ శుద్ధి, ఆ పట్టుదల, లక్ష్యం మీద ఏకాగ్రత ఉంటే సాధించకుండా ఏది ఉండదు. డెఫినెట్లీ వీ కెన్ టచ్ ది ఎక్సలెన్స్. కాబట్టి ఎక్సలెన్స్ ఇస్ సచ్ ఎ టిపికల్ థింగ్. వీ స్టార్ట్ అవర్ quest towards excellence. We attain it. As we reach there, some other excellence remains. So the quest continues. ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గోదావరికి వరదలు పోటెత్తి భద్రాచలం ప్రాంతం అంతా ప్రమాదంలో ఉందంటే నేను, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అందరూ చాలామంది మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అంతా వెళ్ళాం. ఇండియాలో మనకు కొన్ని చిన్న